గంటా మంత్రి పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి విశాఖ ప్రజలు సమాధి కట్టబోతున్నారని చెప్పారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు. సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ సమయంలో కార్యకర్తలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం చూపడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు వల్ల ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సార్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ర్యాలీ ఈ జనాలు ఇంత చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఆ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా 40,000 మంది పైగా ఈరోజు తరలి వచ్చి నభూతో నా భవిష్యత్ అని విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నామినేషన్ ఘట్టనలో పాడుకుని పాదయాత్రలో నా వెన్నంటి నడిచి నన్ను ప్రోత్సహించిన ప్రతి కార్యకర్తకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా అదేవిధంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతి ఇవ్వటమే లక్ష్యంగా రాబోయే 20 రోజుల కాలం పాటు మనం ఏదైతే ఈ రోజు వరకు పడ్డామో దానికి 10 మనందరం సమిష్టిగా సమన్వయంతో పనిచేసి ఉత్తర నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు అనే అవినీతి చక్రవర్తి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. దానికి ఈరోజు ఈ నామినేషన్ ఘట్టమే నాంది. అదేవిధంగా ఈరోజు అబద్ధ హామీలు అసత్య హామీలతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం అనేదే పట్టకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకుని గతంలో ఏ ప్రతిపక్ష నేత పోరాడిన విధంగా ప్రతిపక్ష హోదాకే గౌరవం తీసుకొచ్చు 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఎనలేని పోరాటం చేసి ఆ పోరాటంలో పార్టీ శ్రేణులను భాగస్వాములు చేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాగా ఈరోజు ప్రజలందరి చేత కొనియాడబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకనేది పూర్తిగా అవినీతి కోపంలో కూరుకుపోయిన ప్రభుత్వం, ఒకవైపు విలువలు నిజాయితీ నిబద్ధతో కూడిన యువ నేత, ఈ రెండింటిని బేరేజీ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చిన పథకాల ద్వారా అందరికీ లబ్ధి చేకూరి ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేదలందరికీ ఇల్లు కానీ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత వృద్ధాప్య పింఛన్లు ఇలా నవరత్నాల ద్వారా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు మహానేత దివంగత ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల 3 నెలల కాలం పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే సువర్ణ అధ్యాయాన్ని సుపరిపాలనను చూసామంటో దానికి 2 జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతుంది. ఉన్నటువంటి జన సందోహం చూస్తేనే తెలుస్తోంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు విజయోత్సవ ర్యాలీ అని చెప్పేసి కేకే రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సాయి కృష్ణతో రాజ్ కుమార్, విశాఖ.